1 వీక్ నుంచి వర్షం ఒక్క అవును మాకు కూడా వర్షమే. మాకు సూర్యుడు తప్పిపోయాడు. సూర్యుడు తప్పిపోయాడు. నేను ఇంకా వంట మొదలు పెట్టలేదు. పొద్దున ఉప్మా చేసిన. అదే స్పెషల్ మాకు నిన్న. వాళ్ళ ఉప్మా చేసినాను. ఉప్మా తినేసి టీ తాగేసి వెళ్ళిపోయారు మా వారు. మా పాప వెళ్ళిపోయింది. ఇప్పుడు చెయ్యాలి. ఏం వంట చేయాలంటే సొరకాయ చేద్దాము. సొరకాయ పప్పు చేద్దామని అనుకుంటున్నాను. అంతే. శరణ్ సుభాష్ తమ్ముడు శ్రీమాత్రి నమః శుభ సాయంత్రం. బాగున్నావా నాన్న? శుభోదయం. శుభోదయం. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. టిఫిన్ తిన్నావా? బాగున్నావా? చాలా రోజులకి ఈసారి కట్టావక్క. సూపర్ అక్క. టిఫిన్ చేసావక్క? మీకు వాన పడుతుంది అక్క. బావ వెళ్ళిపోయాడు ఆఫీస్కి అక్క. ఏం తిన్నావక్క? బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉప్మా చేశాను నాన్న. అసలు ఇడ్లీకి దోశకి పోయలేదు. అది పప్పు పొట్టుపప్పు కదా, కడగాలనేసి చేయలేదు. బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తిన్నాను టిఫిన్. ఈ చీరన చాలా రోజులు అవుతుంది కట్టట్లేదు. ఎందుకో ఇది బాగాలేదని అన్నారు, కలర్ నాకు సెట్ అవ్వలేదని అన్నారు అనేసి కట్టట్లేదు. ఎందుకో ఇవాళ కట్టుకోవాలనిపించింది కట్టుకున్నాను. మాకు పారిపోయాడు. మీకు పారిపోయాడా? ఓకే. బోనాల వీడియో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా మహాలక్ష్మి. శ్రీలక్ష్మి. హే శ్రీలక్ష్మి, నువ్వు ఓయమ్మా, నేను మహాలక్ష్మి లాగా పోతుంది. సారీ. హే శ్రీలక్ష్మి, బాగున్నావా? రమా. హే రమా, బాగున్నావా? శ్రీమాత్రి నమః శుభోదయం. ఏదో ఎక్కడో ధ్యాసలో ఉన్నా. ఎన్ని రోజులైందిరా, అసలు ఏమైనావు? ఎక్కడ పోయావు? పాప బాగుందా? బాబు బాగున్నాడా? మరిది గారు బాగున్నారా? నేను మహాలక్ష్మి అని ఒక సిస్టర్ వస్తుంది, ఆమెలాగా పోయింది. ఆమె అసలు తెలుగులో పెడుతుంది కామెంట్, ఇంగ్లీష్లో పెడుతుంది. ఇంత బాగా పెడుతుంది. ఏందా అని ఆలోచన వస్తుంది కానీ మైండ్ డైవర్ట్ చేయలేకపోతున్నా. చిచ్చి ఎక్కడో ఆలోచిస్తున్నా. సారీ. ఎస్టర్డే కదా అక్క పప్పు చారు, మళ్ళీ టుడే పప్పు అక్క. మా ఇంట్లో వారం రోజులు పప్పు ఉంటుంది. సుభాష్ తమ్ముడు బావ నాన్ వెజ్ తినరు కదా. పప్పు మేము పప్పు తినే బతికేస్తున్నాం. పప్పు అంతా మాకోసమే వండిస్తున్నట్టున్నారు. అంతే. ఆల్ హ్యాపీ అక్క. హలో మనమడో. హాయ్. శ్రీమాత్రి నమః. నన్ను చూస్తే అమ్మమ్మ అనిపించాలనిపిస్తుందా? నిన్ను చంపేయాలి అసలు. దొరకొకసారి గుద్దిసి పెడతా. శ్రీమాత్రి నమః శుభోదయం. బాగున్నావా? టిఫిన్ తిన్నావా? మనవడు ఎక్కడ దాకా వచ్చే? జాబ్ ట్రయల్స్ ఎక్కడ దాకా వచ్చే? 10 మంది ఉన్నారు. అలా హైడ్లో ఉండకండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వలేదు ఎవ్వరు. అమ్మ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇవ్వండి. స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి. లైక్ ఇవ్వండి. కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ ఊరి పేరు చెప్పండి. ఏం చేస్తారో చెప్పండి. మనవడు వెళ్ళిపోయావా? మనవడా? 3rd లైక్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇంకా ఏంటి, ఎలా ఉందంట మరదలు? పుట్టింట్లో ఉందా మన ఇంటి దగ్గర ఉందా? ఒక ఫోటో పెట్టు ఇన్స్టాగ్రామ్లో. నన్న మరదలు ఫోటో చూద్దాం. బుడ్డి శ్రీ మహాలక్ష్మి రావాలి. బుడ్డి అడుగులు వేసుకుంటే చబ్బి చిక్స్ పెట్టుకొని. నువ్వు చాలా బాగున్నావు సుభాష్ తమ్ముడు. అందంగా ఉన్నావు, నిజంగా చెప్తున్నాను. అలాంటి క్యూట్ బంగారు తల్లి రావాలి. కొడుకన్నావు అనుకో నేను మాట్లాడా. పుట్టింట్లో ఉందా? ఓకే. చిట్టి బంగారు తల్లి తెల్లగా చబ్బి చిక్స్ వేసుకొని కర్లీ హెయిర్ వేసుకొని రావాలి. నాకు ఇచ్చేస్తావా? అమ్మమ్మ బోనాల రోజు అమ్మోర్లా అనిపించింది. అవును. ఇవాళ ఎలా కనబడుతుంది? ఇవాళ మోడ్రన్ అమ్మమ్మలాగా కనబడుతుందనా? చెప్పు మనవడ, ఇవాళ ఎలా ఉంది అమ్మమ్మ? మోడ్రన్ అమ్మమ్మలాగా కనబడుతుందా? రమ మాధవి బాగుందారా? మాధవి రావట్లేదు. మాధవి ఎలా ఉంది? చిట్టి స్వప్న అక్క పుట్టాలి అక్క. థ్యాంక్ యూ. నిజంగానే మంచి మనస్తత్వం అనేది అందరికి ఉండాలి కదా. నాకు ఒక అవార్డు ఇచ్చారు తెలుసా? నిజంగా మీరు చెప్పండి. నాకు ఒకరు చెప్పారు, నీతో మాట్లాడుతున్నారంటే, వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారంటే నువ్వు అదృష్టవంతురాలివి అని అనుకోకు. నీతో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళే అదృష్టవంతులని ఫీల్ అవ్వు నువ్వు. ఎందుకంటే నీ మనస్తత్వం అంత మంచిది అనేసి ఒకరు మనస్ఫూర్తిగా చెప్పారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అంటే అంత ఉందో లేదో నాకు తెలీదు, కాకపోతే మనకు